ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్, జంగారెడ్డిగూడెం. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం. వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ నందు శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాఠశాల ప్రోగ్రెస్ నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిక్కాల సత్యనారాయణ, రాష్ట్ర క్షత్రియ బోర్డు డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి శ్రీ పేనుమర్తి రామ్కుమార్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మంచి ప్రభుత్వ కొలువులు సాధించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టాలన్నారు. తామంతా ఇదే పాఠశాల పూర్వ విద్యార్థులమని అప్పటి స్మృతులు గుర్తుకు తీసుకొచ్చారు. చింతలపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ మారిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఇప్పటి నుండే చదివితే IIIT సీట్లు సాధించవచ్చని అన్నారు. కరటూరి రమాదేవి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరుగు నష్టాలను చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంకు సుమారు 500 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒకే పుస్తకంలో అన్ని పడుతున్నాయో దానివల్ల విద్యార్థి ఎక్కడ వెళ్ళిపోవడానికి తెలుస్తుంది. ఈ నూతనంగా మన లోకేష్ గారు చేస్తున్నాం. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు, పునీతులవుతారు. అటువంటి ఆలయ చైర్మన్ అంటే ఆ పదవికి ఎనలేని క్రేజ్. అందుకే విపరీతమైన పోటీ ఉంటుంది. చైర్మన్తో పాటు సభ్యుల నియామకానికి పెద్ద ఎత్తున రాజకీయ సిఫారసులు వస్తుంటాయి. ప్రస్తుతం చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. దీంతో హేమీలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. రకరకాల పేర్లు బయటికి వస్తున్నాయి. అయితే స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 దాటింది. 2-3 నెలలుగా వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. వరుసగా నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవులు ఆశించిన వారి సంఖ్య డజన్లలోనే ఉంది. గత ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టించి పనిచేసిన వారు, వైసీపీ ఆగడాలను తట్టుకుని ధైర్యంగా నిలబడిన వారు, ఆది నుంచే పార్టీని నమ్ముకున్న సీనియర్లను ఎమ్మెల్యేలు గుర్తించి ఆలయ కమిటీలకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా నామినేటెడ్ పదవుల భర్తీలో వేగంగా వ్యవహరించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో జాప్యం కొనసాగడంపై అసంతృప్తి నెలకొంది. జిల్లాలో పేరొందిన మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇప్పటికీ సిఫార్సులు భారీగానే అందాయి.
అయితే పార్టీకి పూర్తిగా అంకితం కావడమే కాకుండా హిందూ సంప్రదాయాలకు కట్టుబడి ఉన్న వారికి ఆలయ కమిటీలు ఎంపిక చేస్తారు. పార్టీల వారికి టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన వారికి ఆయా కమిటీల్లో స్థానం కోసం పోటీ నెలకొంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ టీడీపీ లీడర్ రాజన సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈయన టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసిన కుటుంబంగా గుర్తింపు ఉంది. అందుకే రాజన సత్యనారాయణకు మధ్య చైర్మన్ పదవి ఇస్తే గౌరవించినట్లు అవుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఈయనకు చింతలపూడి నియోజకవర్గం నుంచి అంతగా పోటీ కూడా లేదని సమాచారం. మద్ది ఆలయ చైర్మన్గా అవకాశం కల్పిస్తే స్వామివారి సేవ చేసుకుంటామని గతంలో అనేక మంది నాయకులు, బడా వ్యాపారవేత్తలు, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ కుమార్లకు రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి కమిటీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించాలా, జనసేనకు ఇవ్వాలా అనే విషయంపై మొదట్లో తర్జన భర్జనలు సాగాయి. అయితే చింతలపూడి మార్కెట్ కమిటీ జనసేనకు దక్కడంతో మద్ది ఆలయం కమిటీ ఖచ్చితంగా టీడీపీ దక్కనుంది. టీడీపీలో ఎక్కువగా రాజన సత్యనారాయణ పేరు ముందుంది. మద్ది పాలక మండలి నియామకానికి సంబంధించి మరో కొద్ది రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరికి ఎమ్మెల్యే, ఎంపీలు జై కొడతారో చూడాలి. మరోవైపు బీజేపీతో పాటు జనసేన నేతలు సైతం పదవిని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కావడంతో నామినేటెడ్ పదవుల్లో సైతం వాటా అడుగుతున్నారు. ఈ తరుణంలో మద్ది ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో గ్రామీణ నీటి సరఫరా అధికారులు చిక్కారు. గురువారం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఈ ఘటన జరిగింది. గ్రామీణ నీటి సరఫరా అధికారి కార్యాలయంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు డిఈ చెల్లపురెడ్డి రమేష్, ఏఈ ఎస్ మురళీకృష్ణలు కాంట్రాక్టర్ వద్ద నుంచి 1,50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఏసీబీ డీఎస్పీ వి సుబ్బరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటి సరఫరా విభాగంకి సంబంధించిన కాంట్రాక్టర్గా పనిచేస్తున్న నల్లబోతు కోటేశ్వరరావు బుట్టాయిగూడెం తనకు రావాల్సిన బిల్లులకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిఈ చల్లపురెడ్డి రమేష్, ఏఈ మురళీకృష్ణను సంప్రదించాడు. అధికారులు కాంట్రాక్టర్కి రావాల్సిన 75 లక్షల బిల్లులు చేయాలంటే రావాల్సిన బిల్లులో ఏఈకి 1.5%, డిఈకి 3% మామూలు ఇవ్వాలని కాంట్రాక్టర్ను డిమాండ్కు చేశారు. ఈ నేపథ్యంలో ఏఈకి 1,00,000, డిఈకి 50,000 ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ ఏలూరు ఏసీబీ కార్యాలయాన్ని సంప్రదించడంతో వారు పథకం ప్రకారం దాడికి దిగారు. కొయ్యలగూడెంలోని ఆర్డబ్ల్యూఎస్ శాఖ కార్యాలయంలోని 2 అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐలు ఎం బాలకృష్ణ, కె శ్రీనివాస్, భాస్కర్రావు, ఎస్ఐ వి రామకోటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కోయిలగూడెం సరౌండింగ్స్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్న నల్లబోతు కోటేశ్వరరావు అని ఆయన ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి పైప్ లైన్ వర్క్స్, అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ వర్క్స్ అనేది ఆయన కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ బిల్స్ ఇనిషియేట్ చేసి ఇక్కడ ఏఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిఈ గారు దీన్ని ప్రాసెస్ చేసి ఏలూరు డిఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్కి దానికి పేమెంట్స్ నిమిత్తం పంపాల్సి ఉంటుంది. దాని సందర్భంగా సుమారు రీసెంట్ టైమ్స్లో వీళ్ళు పనిచేసిన సుమారు 75 లక్షలు ఈ వర్క్ సంబంధించి బిల్స్ అనేది చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు ఈ బిల్ ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి పంపించాలని చెప్పి చాలాసార్లు కోరడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న కోయిలగూడెం ఏఈ గారు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఇదే ఆఫీస్లో పనిచేసే డిఈ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ గారు, వీళ్ళిద్దరూ కూడా దానికి సంబంధించి ప్రాసెస్ విషయంలో కొద్దిగా డిలేట్ చేయడం, తర్వాత పని చేశాం కాబట్టి మాకు వర్క్లో 1.5% ఏమో డిఈ గారు, 3% ఏమో ఏఈ గారు పే చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఈ లాంగ్ పెండింగ్ ఉండడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏఈ గారికి ₹1,00,000 పార్ట్ పేమెంట్గా, ఏఈ గారు ₹1,00,000, డిఈ గారికి ₹50,000 ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అది దానికి సంబంధించి ఆయన అంగీకరించినా కానీ పేమెంట్ చేయడం ఇష్టం లేక ఏలూరు ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది ప్రొసీజర్లో భాగంగా మేము ప్రిలిమినరీ మా ఇన్స్పెక్టర్ గారు కదా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఇందులో మొత్తం ఈ కంప్లైనెంట్ గురించి, ఎక్యూజ్డ్ గురించి మనం ముందుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఇది నిజంగా ఇతను డిమాండ్ చేయడం నిజమే అనేది కన్ఫర్మ్ చేసుకొని ఈరోజు కేసు నమోదు చేసి ఈ ట్రాప్కి మధ్యవర్తుల సమక్షంలో ట్రాప్కి ఆర్గనైజ్ చేసాం. ఈరోజు సాయంత్రం సుమారు 6:15 గంటల టైంలో ఏఈ గారు, అదేవిధంగా డిఈ గారు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్
నల్లబోతు కోటేశ్వరరావు అనే అతను ఇక్కడికి రావడం, తీసుకెళ్ళి వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బు ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ జరిగిన తర్వాత మనకి ఇంటిమేషన్ ఇస్తే మనం వచ్చి మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళని చెక్ చేసి వాళ్ళ సమక్షంలో ఉన్న ఏఈ సమక్షంలో ఉన్న ₹1,00,000, డిఈ సమక్షంలో ఉన్న ₹50,000 ఈ రెండు కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకున్నట్టుగా మనం కెమికల్ టెస్ట్ అంటే ఫినాప్థలిన్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. తీసుకున్నట్టుగా చేతులకి పింక్ కలర్ టెస్ట్ వచ్చి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో ఇది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతున్నాయి. ఇదే విధంగా ఫర్దర్గా ముందుగా ప్రొసీజర్ ప్రకారంగా ఈ కేసులో ఏం చేయాలని చేస్తాం. ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి, ఏలూరు జిల్లా ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ తను చేయాల్సిన పని చేయడానికి ఎవరన్నా లంచం డిమాండ్ చేస్తే కనుక మనం 1064 నెంబర్కి కాల్ చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు. మేము ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని సైలెంట్గా లంచాలు ఇవ్వడం అలవాటు పడొద్దు. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఉంది, ఎక్కడికక్కడ మనం పనిచేస్తాం. 1064 నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి ఉచితంగా మీరు నీతి నిజాయితీ కరువవుతున్న ప్రస్తుత సమాజంలో ఓ పేద మహిళ తన నిజాయితీని చాటుకుంది. తనకు దొరికిన ₹36,000 నగదును స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేసి శభాష్ అనిపించుకుంది. గురువారం ఈ ఘటన భీమడోలులో జరిగింది. గుండుగోలునకు చెందిన తిరుమల చెట్టి కరుణ అనే మహిళ తన కుమారుడితో కలిసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. గుండుగోలు నుంచి భీమడోలు వెళ్లే క్రమంలో ముందుగా వెళ్తున్న ఆటోల నుంచి పడిపోయిన 36,000 నగదు దొరికింది. అయితే డబ్బు విలువ తెలిసిన ఆమె ఎవరో ఒకరు పోగొట్టుకుని బాధపడుతూ ఉంటారని గ్రహించి తనకు దొరికిన నగదును స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేసింది. సిఐయు జె విల్సన్, ఎస్ఐ మదీనా బాషా మహిళను అభినందించారు. ఆ తర్వాత కాకినాడకు చెందిన జువ్వల సత్యనారాయణ వ్యక్తికి ఆ నగదును పోగొట్టుకున్నారని తెలిసి భీమడోలు పోలీస్ స్టేషన్కు వచ్చారు. దీంతో దొరికిన డబ్బును కరుణ ద్వారా సత్యనారాయణకు అందజేశారు. ఏలూరు జిల్లా గుండుగొల్లు ప్రాంతానికి చెందిన తిరుమల శెట్టి కరుణ తన నిజాయితీతో అందరితో శభాష్ అనిపించుకుంటుంది. గుండుగొల్లు ప్రాంతానికి చెందిన తిరుమల శెట్టి కరుణ తన కుమారుడితో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. సాధారణ పనుల్లో భాగంగా ఆమె గుండుగొల్లు నుండి భీమడోలు వెళ్లే ఆటో ఎక్కింది. అదే ఆటోలో కాకినాడ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ సైతం ప్రయాణిస్తున్నారు. భీమడోలు సెంటర్కి వచ్చేసరికి సత్యనారాయణ ఆటో దిగారు. తన జేబులో ఉన్నటువంటి ₹36,000 నగదు కట్ట ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆయన చూసుకోకుండా వెళ్ళిపోయారు. వెనకే ఆటో దిగిన తిరుమల శెట్టి కరుణ ఆ డబ్బులు కట్టని చూసింది. ఎక్కడ ఆమె ఆ డబ్బును తన జేబులోనో బ్యాగ్ లోనో వేసుకుని ఇంటికి వెళ్ళిపోకుండా ఆ డబ్బులు తీసుకుని భీమడోలు పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అక్కడ పోలీసులకు ఆ నగదును అందజేసింది. ఈ లోపే తన జేబులో ఉన్న డబ్బులు పోయాయి అని గమనించినటువంటి సత్యనారాయణ కూడా భీమడోలు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. వచ్చిన తర్వాత కరుణ చేత్తోనే సత్యనారాయణకు 36,000 నగదును కూడా పోలీసులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి నివారణకు ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమశంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కురెల్ల వరప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి నిశ్శబ్దంగా ప్రజల ప్రాణాలను హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారని, విజయనగరం, పల్నాడు, బాపట్ల, పొట్టి శ్రీరాములు జిల్లాలకు చెందిన 5గురు ఈ వ్యాధితో మృతి చెందడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోందని విచారణ వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి ప్రబలకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం తక్షణమే ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి మన జిల్లాలో ఈ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప్పులూరి హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు. రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి రాష్ట్రాన్ని విజృంభించి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేకపోవడంతో ముందస్తుగా చర్యలు తీసుకుంటేనే ఈ వ్యాధి తీవ్రత తగ్గుతుందని వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు విజయనగరం, పల్నాడు, పొట్టి శ్రీరాములు, అలానే బాపట్ల జిల్లాల్లో 5గురు ఈ వ్యాధిని బారిపడి మృతి చెందడం విచారకరం. ఇప్పటికైనా ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అప్రమత్తతను కలిగిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఈ వ్యాధి జిల్లాలో ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకొని ఈ వ్యాధి నివారణకు సమర్థంగా చర్యలు చేపట్టాలని. నేటి తరం విద్యార్థుల ఆలోచనలు, ప్రవర్తనే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి విద్యార్థిలోనూ నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పల్నాడు జిల్లా చిలకలూరుపేట శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు పవన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. చదివే బలమైన ఆయుధమని, లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని పవన్ అన్నారు. గురువును దైవంగా భావించే సంస్కృతి మనదని చెప్పారు. పిల్లల జీవితాలను ఉపాధ్యాయులే ఎక్కువ ప్రభావితం చేస్తారన్నారు. పాఠశాలల్లో సరైన గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ లేని విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి గ్రంథాలయంతో పాటు 25 కంప్యూటర్లను తన సొంత ఖర్చుతో సమకూర్చుతానని హామీ ఇచ్చారు. ఈ మెగా టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, సరస్వతి ప్రార్థన చేస్తాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.